మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగ్నాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. మిథున రాశి వారికి పరాభావనామ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితిని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, సంవత్సర ఆరంభంలో అంటే 19వ తారీఖు మార్చి 2026 నుంచి సంవత్సర ఆరంభంలో ఉగాది కొత్త సంవత్సర ఆరంభం నుంచి వీళ్ళకి గురువు రాశిలోనే ఉంటాడు. అంటే మిథున రాశిలో గురువు ఉంటాడు. అయితే ఈ గురువు మిథున రాశిలో నుంచి 2వ తారీఖు జూన్ మాసం నుంచి అక్టోబర్ తారీఖు 30 అక్టోబర్ తారీఖు వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ధనస్థాన వాక్స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు వీరికి సంవత్సర ఆరంభం నుంచి కూడా వీళ్ళకి దశమ భావంలో శనిగ్రహం మీనరాశిలో ఉంటాడు. శనిగ్రహంలో ఎటువంటి మార్పు ఉండదు, మీనరాశిలోనే ఉంటాడు. కేతుగ్రహము సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, వీళ్ళకి భాగ్యంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు కేవలం డిసెంబర్ 8వ తారీఖు తర్వాతనే వీళ్ళ యొక్క సంచారం జరుగుతుంది. రాహువు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు, మకరంలోకి ప్రవేశిస్తే ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సో ఇది ఈ సంవత్సరంలో జరిగేటువంటి గోచారంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితిలో మార్పు. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా గురు సంచారం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి వస్తే వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా? ఖచ్చితంగా అనుకూలమే. ఎందుకంటే సప్తమ భావము, దశమ భావం, గురుగ్రహము మిథున రాశి వాళ్ళకి రాశ్యాధిపతి బుధుడికి శత్రుత్వము, వైరము అని చెప్తారు. మిత్రుడు కాదు, సముడు కూడా కాదు, శత్రువు అని చెప్తారు. మరి ఏ రకంగా అనుకూలము అనుకున్నప్పుడు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏవైతే గత కొంతకాలంగా జరగకుండా, పెళ్ళిళ్ళు ముఖ్యంగా వివాహం వరకు వచ్చి బ్రేకప్ అయిపోతున్నాయి, ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు జరగట్లేదు, లేదా పెళ్లి సంబంధాల్లో వీళ్ళకి నచ్చిన అమ్మాయి దొరకట్లేదు, నచ్చిన అబ్బాయి దొరకట్లేదు, వీళ్ళు కోరుకున్నటువంటి ప్రేమ వివాహాలు కూడా ఈ కుటుంబ సభ్యుల నుంచి మంచి ఒక యాక్సెప్టెన్స్ లేదు, లేదా ఇంకా వేరే ఏ కారణాల వల్లైనా వివాహానికి సంబంధించినటువంటిది, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఈ జూన్ మాసంలో జరిగేటువంటి అద్భుతం ఏంటంటే వీళ్ళ పర్సనల్ మ్యారేజ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. దశమ భావము, దశమాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం మళ్ళీ జూన్ మాసంలో వచ్చినప్పుడు, మరి దశమంలో శని ఉన్నాడు కదండి, దశమ శని నడుస్తుంది కదా మిథున రాశి వాళ్ళకని మనం అనొచ్చు. దశమ శని ముఖ్యంగా వీళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి దశమ శని, దశమంలో ఉన్న శనిగ్రహం వీళ్ళకి భాగస్వామి నుంచి ఎటువంటి సమస్యలు అంటే గడిచినటువంటి 1-2 ఇయర్స్ నుంచి వీళ్ళకి భాగస్వామి నుంచి కోర్టు ద్వారా కానీ, లేకపోతే ఏమైనా ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన వాళ్ళు కానీ, లేదా విడిపోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ రెండు రకాల ఫలితాలు కనపడతాయి వీళ్ళకి. ఒకటి, వీళ్ళు ఐదర్ దే గెట్ అలాంగ్ నైస్లీ ఆర్ ఎల్స్ దే గెట్ అవే నైస్లీ. అంటే కలిసి ఉంటే కాంప్రమైజ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయేట పరిణామాలు ఏర్పడతాయి. లేదంటారా వాళ్ళు ఆలోచనల స్పష్టతతో ఇద్దరు విడిపోయి మళ్ళీ ఇంకొక వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది గడిచిన కొంతకాలంగా వీళ్ళకు ఒక మీమాంస, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా గురు సంచారం ఎప్పుడైతే 2వ తారీఖు జూన్ మాసంలో జరుగుతుందో అప్పుడు వచ్చేటువంటి ఇమీడియట్ రిజల్ట్ ఇది. దశమ భావంలో ఉన్న శని ఎటువంటి సమస్యలను సృష్టించాడు అంటే, కొంతమంది కోర్టు కచేరీల ద్వారా, మళ్ళీ యాలిమోనీ వల్ల భార్య యొక్క ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం మనం ఏంటంటే, భార్య లేనిపోని కేసులన్నీ ఫైల్ చేయడం, కోర్టు చుట్టూ తిప్పడం, లేదా తను పెళ్ళికి అంగీకరించకపోవడం, రెండో పెళ్ళి తను ఇంకొక పెళ్లి చేసుకుంటామంటే కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ సెపరేషన్ సంతకాలు పెట్టకపోవడం, ఇటువంటి సమస్యలు ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డిలే ఇన్ లీగల్ ఇష్యూస్, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ అష్టమాధిపతి యొక్క ప్రభావం వీళ్ళకి దశమభావంలో శని వల్ల ఉంటుంది. అవి కూడా వీళ్ళకి పటావంచలు అయిపోతాయి అని చెప్తున్నాను. అంటే వాటికి సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కరించబడతాయి. సో వీళ్ళకి దశమంలో ఉన్నటువంటి శని ఎటువంటి ప్రభావాన్ని జీవిస్తాడు, దశమ శని కాబట్టి. సో ఎటువంటి ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు,
లేదా ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి వెళ్ళిపోవాలి, చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదు, ప్రమోషన్ లేదు. చాలామంది నేను చూశాను, ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి, యూరోప్ వెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసి చాలా పెద్ద అమౌంట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేసి కూడా గడిచిన లాస్ట్ 3 to 5 yearsలో చాలా విపరీతమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళకి ఇటు తిరిగి వచ్చేలా తెలియదు, అక్కడే ఉండాలో కూడా అర్థం కావట్లేదు. సో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరం ఒక్క ఛాలెంజింగ్గా తీసుకోండి. ఇది దేనికి ఛాలెంజ్ అంటే ఒక బలమైన స్థిరమైన నిర్ణయానికి ఛాలెంజ్ ఇది మీ మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళ ముందర ఉన్నటువంటి అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అన్ని ఛాలెంజెస్లో కూడా కేవలం మీ బుద్ధి అంటే నిర్ణయము, స్థిరత్వం, ఈ రెండే మీకు పరాభవనామ సంవత్సరం సవాల్గా పెడుతుంది. ఒకటి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, రెండోది స్టెబిలిటీ. సో డెసిషన్ అండ్ బీయింగ్ స్టెబుల్ ఇన్ టు యువర్ డెసిషన్, ఈ రెండే మీ యొక్క సంవత్సరాన్ని శాసిస్తాయి. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి శని మీకు ఉన్నటువంటి తెలివితేటలు సామర్థ్యంతో పాటు కాలాన్ని మీ ముందు ఎంత కఠినంగా పెడతాడంటే మీ యొక్క నిర్ణయాల్లో కూడా మీరు మార్పు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. మిథున రాశి వాళ్ళు వాళ్ళకు తోచినట్లు వాళ్ళకు నచ్చినట్లే ఉంటారు తప్ప పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయి పరిస్థితులతో కాంప్రమైజ్ అయ్యేటువంటి లక్షణాలు ఉండవు. మీరు వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఆలోచన ప్రతిస్పందనతోనే వాళ్ళు జీవిస్తారు. అవి అక్కడ పరిస్థితుల్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళు దృష్టిలో పెట్టుకుని స్థిరంగా ఉండరు. వీళ్ళకున్న రెండు సమస్యలు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ యొక్క లక్షణాల వల్లనే వీళ్ళు పరాభవనామ సంవత్సరంలో కొంత అంటే సుమారు ఒక 3 నుంచి 6 నెలలు వీళ్ళు ఈ లక్షణాల వల్ల సఫర్ అవుతారు. కానీ జూన్లో వీళ్ళకి ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, ఫైనాన్షియల్గా వీళ్ళు ఎదుగుతారు కూడా. భాగస్వామి నుంచి వచ్చేటువంటి కొంతమందికి ప్రాపర్టీస్ ఉంటాయి, లీగల్ డిస్ప్యూట్స్ అంటే లైఫ్ పార్ట్నర్ నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీస్ కూడా చాలా డిస్ప్యూట్లో ఉండేవి, అవి దీర్ఘకాలంగా కోర్టు చుట్టూ నలుగుతున్నటువంటివి, సెటిల్మెంట్ లేనివి, లేదా సిబ్లింగ్స్ వల్ల వచ్చేటువంటిది అంటే భాగస్వామి సిబ్లింగ్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే డిస్ప్యూట్స్లో ఉంటాయో అవి కూడా ఇప్పుడు వీళ్ళకి సెటిల్మెంట్ అయ్యేటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. మరి శని గ్రహం యొక్క పోర్ట్ఫోలియో మాట్లాడడం, గురువు మాట్లాడడం, ఇప్పుడు రాహుకేతుల పరిస్థితి ఏంటి? చాలామంది మిథున రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళకి ఈ యొక్క సెప్టెంబర్ మాసం తర్వాత ముఖ్యంగా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, మీకు దీర్ఘకాలంగా పిల్లలు లేరు, సంతానం సమస్యలు ఉన్నాయి, లేదా ట్రీట్మెంట్ తీసుకున్న రిజల్ట్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ మాసం తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కేతు వీళ్ళకి కుటుంబ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే అష్టమ భావంలోకి వీళ్ళకి రాహు అనేటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు December 8 తర్వాత. సో సెప్టెంబర్ మాసం నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి కూడా వీళ్ళకి శుక్రుడిని కూడా దృష్టిలో పెట్టుకొని, రవి యొక్క స్థానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. సెప్టెంబర్ మాసం నుంచి మీరు గమనిస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. గతంలో మీరు చాలా సందర్భాల్లో మీకు ప్రయత్నం చేసినా ఫలితం రాలేదని నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు, నిరుత్సాహపడుతున్నటువంటి మహిళలు, ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక అద్భుతమైన సంవత్సరం. మీ యొక్క ఆలోచనకి, మీ యొక్క ఆశలకి ఖచ్చితంగా నాంది వేస్తుంది. ఈ ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూల్లో చాలామందిలో 10 మందిలో 6గురికి ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా, లేదా వాళ్ళు వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమన్నా రిస్క్ తీసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులను మాత్రం నేను ఎటువంటి రిస్క్ తీసుకోమని చెప్పను. ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం వరకు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా, స్టేబుల్గా జాబ్ చేయండి. వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, వేరే కంపెనీకి వెళ్తున్నారంటే కేవలం మీరు పనిచేస్తున్న సంస్థలో మీకు మానసిక ఒత్తిడి ఉంది, మీకు టీంతో పడట్లేదు, బాస్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న కారణాలతో మాత్రం వెళ్ళద్దు. ఈ చిన్న కారణాలతో మాత్రం వెళ్ళద్దు. ఈ రీజన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. వేరే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి, ఇంకా వేరే అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం మీరు వెళ్ళండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈ జూన్ మాసం తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఒకవేళ మీరు ఈఎంఐలు కూడా కట్టాలి అనుకుంటే కూడా చాలా షార్ట్ డ్యూరేషన్ లోన్స్ క్లియర్ చేసుకునేవి పెట్టండి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి కాలం లోన్ కట్టుకొని చాలా హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్తోని సడన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ఒకవేళ ఉద్యోగస్తులైతే కూడా నేను ఈ సలహా ఇస్తున్నాను ఏంటంటే, కెరియర్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఖచ్చితంగా కొంత అసంతృప్తిదాయకమైనటువంటి టైం వీళ్ళకి జూన్ మాసం వరకు ఉంటుంది. స్టార్టింగ్లో ఆరంభంలో అంత గొప్ప అద్భుతమైన అవకాశాలు రావు. ఆల్రెడీ చదువుకొని ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పెక్టెడ్ కంపెనీ ప్రొఫైల్ నుంచి కూడా అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. కానీ జూన్ నుంచి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ చాలా బ్రైట్గా ఉంటాయి. సో వీళ్ళు ఒకవేళ ఇనీషియల్గా వీళ్ళు ఏదైనా జాబ్స్ వస్తే కూడా వీళ్ళు కంపెనీ ప్రొఫైల్ అవి చూడకుండా ఎక్స్పీరియన్స్ కోసం పని చేయండి.
చాలా మటుకి ఈ మిథున రాశిలో ఉన్నవాళ్ళు కొంచెం క్లాసిక్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టుగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి తోచింది కరెక్ట్ అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అనుభవం నుంచి గ్రహించింది కూడా దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడంలో కూడా వీళ్ళు చాలామంది విఫలం చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పరాభవనామ సంవత్సరం మీ ముందర ఉన్నది కేవలం ఏంటంటే మీ యొక్క చురుకుదనానికి, మీ బుద్ధికి ఒక ఛాలెంజ్ అయితే దానికి తగ్గట్టుగా కాలం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క మహర్దశ అంతర్దశ ఎలా ఉంది, మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఎటువంటి గ్రహస్థితి ఉంది, మీ లగ్నభావం ఏంటి, లగ్నంలో శుభగ్రహం ఉందా, బలమైన ఆలోచన, తెలివితేటలు, సామర్థ్యం, వ్యక్తిత్వం ఉందా, దశమభావం ప్రొఫెషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు అనుగుణంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శుభాశుభ గ్రహాల మైత్రి ఉందా. ఒకవేళ శుభగ్రహాల మైత్రి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్లో మోర్ దాన్ 50% మీకు అనుకూలంగా ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ మీ జాతకంలో అశుభగ్రహాల యొక్క మైత్రి కానీ, అశుభగ్రహం కానీ మీ లగ్నభావంలో కానీ దశమభావంలో ఉంటే మాత్రం ఈ ఇంటెన్సిటీ, ఈ కొంచెం ఈ కాంటెంప్లేటివ్ ఇంటెన్సిటీ అన్నది మీకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలి, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భాగస్వామితోని తెగదెంపులు చేసుకొని రెండో పెళ్లి చేసుకోవాలి, ఏదైనా ప్రధానమైనటువంటిది, ఎందుకంటే ఇది గురువు, రాహువు, కేతువు, శనిగ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ చెప్తున్నాను. వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవాలనుకున్నా కానీ వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని దశాంతర్దశలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పునర్పరిశీలించుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. గోచార ఫలం అనేది కేవలం ఒక 30% మాత్రమే. 70% మీ వ్యక్తిగతమైన హరోస్కోప్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు లాస్ట్ 2025-24 నుంచి మీరు ఉద్యోగాలు చేస్తూ కూడా మీకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా రిస్క్ తీసుకొని మళ్ళీ నేను బిజినెస్లోకి వస్తాను, ఈ నిర్ణయం మాత్రం దయచేసి మీరు 2026 తీసుకోకండి. మీరు ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది వ్యాపారంలోకి వచ్చేటువంటి సంవత్సరం కూడా ఇదే. కారణం ఏంటి అంటే మీకు ఉద్యోగంలో సంతృప్తి లేదు, బాస్ నుంచి ప్రాబ్లం ఉంది, టీం నుంచి ప్రాబ్లం ఉంది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ లేవు, మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు ఎదుగుతున్నారు. ఈ కంపారిజన్స్లో మాత్రం మీరు దయచేసి జాబ్ మానేసి హెవీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లోకి రాకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ ఉన్నారు, మీకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకవేళ రిస్క్ తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అనుకుంటే పాక్షికంగా అంటే కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది, అది కూడా మీరు జూన్ జూలై తర్వాత మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంటల్ బిజినెస్ చేసి దాంట్లో మీరు ఒకవేళ నిజంగానే డెవలప్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యే లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఇంకా కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి. కానీ అక్టోబర్ లోపల ఈ నిర్ణయం తీసుకోండి. అక్టోబర్ తర్వాత హెవీ ఇన్వెస్ట్మెంట్స్, హెవీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, బిగ్ లోన్స్, అంటే లాంగ్ టర్మ్ ఈఎంఐస్, అది మాత్రం ఏ రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సూటబుల్ కాదు అది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మీ ముందర ఉన్న ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్తారన్నది గోచార ఫలం చెప్తుంది. ఈ గోచార ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినట్టు కొన్ని ఫైన్ టిప్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయత్నం చేస్తే, మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేస్తే ఈ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది.